వెల్కమ్ టు చీరాల. మేమైతే చీరాలకు వచ్చేసాం. మీ నుంచి బస్ స్టాప్ అండ్ రైల్వే స్టేషన్ రెండు పక్క పక్కనే ఉంటాయి. ఇక్కడ నుంచి మనమైతే బీచ్కి వెళ్ళిపోవాలి. మొత్తం అయితే మనకు సిటీ అయితే చూసుకోవచ్చు. ఇది సేమ్ నార్మల్ ఇలా ఉంది. నేనైతే చీరాల రీచ్ అయిపోయాను. చీరాల రీచ్ అయిన తర్వాత ఇక్కడ అయితే ఆఫ్టర్నూన్ అయింది కాబట్టి లంచ్ కోసం అయితే ఫ్యామిలీ రెస్టారెంట్ అని ఇక్కడ అయితే ఉంది. అప్పుడు రెస్టారెంట్కి అయితే వచ్చాను నేను. ఇక్కడైతే ఒకటి చికెన్ ఫ్రై రైస్ చెప్పాను తో పాటు టేస్ట్ అయితే బాగా ఉంది. హాయ్ గ్రస్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. దిస్ ఈజ్ రణదీప్ కోర్కుప్లా. ఈరోజైతే మనం వచ్చేసి చీరాలలో ఉన్నాం. నేను ఒంగోలు నుంచి చీరాల నైట్ అయితే వచ్చేసాను. అయితే ఈరోజు అయితే మనం మార్నింగ్ టైం వచ్చేసి ఇప్పుడు మనకు 6:20 అలా అవుతుంది. మేమైతే బీచ్కి వెళ్ళడానికి రెడీ అయిపోయాం. నైట్ అయితే ఇక్కడ ఈ రూమ్ అయితే తీసేసుకున్నాం. మనం చీరాలకు వచ్చేసిన తర్వాత మీరు ఎవరైనా 5-6 మెంబర్స్ ఉంటే అయితే మీకు 3,000, 4,000, 3,500 అలా అయితే రూమ్ అయితే వస్తుంది మంచి రిసార్ట్లో. అండ్ స్విమ్మింగ్ పూల్స్ అవి ఉంటుంది. మేమైతే నార్మల్ రూమ్ అయితే తీసుకున్నాం. మాకు 3 మెంబర్స్కి 2,000కి ఇచ్చారు. కొంచెం బార్గెన్ చేస్తే మాకు 1,800 వరకు కూడా ఇచ్చారు. మీరు కూడా ఎవరైనా వస్తే కూడా ఇది మనకు రిసార్ట్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ రాజ్ బీచ్ రిసార్ట్స్ ఉంటుంది. దాంట్లో స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. ఇంకా ముందుకెళ్తే చాలా రిసార్ట్స్ ఉన్నాయి. మీరు కావాలంటే మీకు నచ్చింది తీసేసుకోవచ్చు. ఇక్కడ ఎవరైనా ముందుగానే మీరు ఎవరైతే ప్రీ వెడ్డింగ్ కానీ అండ్ మన బర్త్డే సెలబ్రేషన్స్ నైట్ బీచ్లో చేసుకోవాలనుకుంటే కూడా మనకి ఇక్కడ వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ముందే మనం ఇంటిమేట్ చేస్తే వాళ్ళైతే వచ్చేసి ఇక్కడ మొత్తం సెటప్ అయితే చేసేస్తారు. అది 5,000, 6,000 అలా 12,000 వరకు అవుతుంది ఒక నైట్కి. అండ్ మనమైతే నెక్స్ట్ అయితే బీచ్కి వెళ్ళిపోయి చూసేసుకున్నాం మిగతా బ్లాగ్ అంతా. ఇది మనకైతే నైట్ 5,000 చెప్పారు రీసెట్. ఎవరైనా వస్తే అంటే లాస్ట్కి 4,000 వరకు ఇస్తామని చెప్పారు. 3 మెంబర్స్కి ఎవరైనా వస్తే మాత్రం అంటే చాలా అన్ని కంఫర్ట్లు ఉండాలనుకున్న వాళ్ళైతే ఇక్కడ స్టే చేయొచ్చు మీరు. మేమైతే కొంచెం లోపలికి వెళ్ళి అయితే స్టే చేసినాం. అక్కడ వెనకాల అయితే మేము ఒక 200-300 మీటర్స్ వెళ్ళి లెఫ్ట్కి వెళ్ళిన తర్వాత ముందుకెళ్తే అయితే మనకు బీచే ఉంటుంది. మీకు చూడొచ్చు. మీరైతే రిసార్ట్ చాలా పెద్దగా ఉంటుంది. అండ్ స్విమ్మింగ్ పూల్ అండ్ చూడండి ఫ్రెండ్స్, లూనా వచ్చేసింది ఇక్కడికి. మన బండ్లు రాలేని ప్లేస్కి కూడా లూనా వచ్చేసింది. చూడండి, లూనా ఈ సముద్రం. చూడండి ఫ్రెండ్స్, మార్నింగ్ 6:30 అవుతుంది. 6:30కి అయితే మనకు చీరాల బీచ్ వ్యూ అయితే చూసుకోవచ్చు మీరు. చీరాలలో 2 బీచెస్ ఉన్నాయి. ఇది చూడండి, మనకు మార్నింగ్ అయినా కూడా చాలా మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ మనకు రేసింగ్ అవుతుంది. ఇవి ఉంటాయి కదా రేస్ కార్స్, ఇవి కూడా ఇక్కడ చేస్తున్నారు. ఇక్కడ నుంచి ఒక 500 మీటర్స్ వెళ్తే 100 రూపీస్ అంట. చాలా వెహికల్స్ అయితే ఉన్నాయి. అక్కడ నుంచి అటు ముందుకు వెళ్ళొచ్చు అంట. పాయింట్ అన్నమాట. ఎర్లీ మార్నింగ్ 6:30 అవుతుంది ప్రజెంట్ అయితే. ఇప్పుడైతే మనకి ఇదైతే వర్షం కూడా వెళ్ళలేదు. మన తెలంగాణలో ఫుల్ వర్షాలు అయితే పడుతుంది. ఇక్కడ మేమైతే సన్ రైజ్ వస్తే బాగుందని చూసాం కానీ రాలేదు ఈరోజు అయితే. ఇంకా కూడా జస్ట్ అయితే తెల్లవారుజాము ఇక్కడ బీచ్లో అయితే చాలా మంది అయితే ఉన్నారు మార్నింగ్ అయినప్పటికీ.
అయితే ఈ వెహికల్ వచ్చేసి 2,90,000 అంట అరౌండ్. ఇది బీచ్లో వీళ్ళైతే బిజినెస్ పర్పస్లో మాత్రమే అయితే ఈ వెహికల్ తీసుకున్నారు. చూడొచ్చు మీరైతే మొత్తం ఫుల్ వ్యూ అయితే. ఇది మనకి అరౌండ్ ఒక 2,90,000 అయితే ప్రైస్ ఉంటుంది. ఇది మనకు గోవా నుంచి అయితే తీసుకోవడం రావడం జరుగుతుంది వీళ్ళైతే ఇక్కడికి. అయితే మనం రైడ్ చేయడానికి ఇక్కడ చాలా వెహికల్స్ ఉన్నాయి. మీరు ఎవరైనా బీచ్కి వస్తే మాత్రం ఫోటో షూటింగ్ కూడా తీసుకోవచ్చు. అవర్స్లో లాగా ఇస్తారు అండ్ రైడ్కి 100 అలా ఇస్తారు. చాలా వెహికల్స్ అయితే ఉన్నాయి. మేమైతే బండ్లతో ఫోటో షూటు వీడియోస్ ఫుల్గా దిగేసినాం. ఇది బండి వచ్చేసి ఒకరికి ఒక 100 మీటర్స్ ఉంది. దానికి మనకు 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ నుంచి మనం ఇక్కడి వరకు అయితే పర్లేదు. కాకపోతే ఫోటోలు అవి దిగాలంటే మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ తీసుకోవాలి. 600 700 అంటుంది. మేమైతే జస్ట్ ముగ్గురం 2 టైమ్స్ అయితే వేసుకెళ్ళినాం. దానికి 400 ఇచ్చేసినాం. అయితే మీరు ఎవరైనా వస్తే మాత్రం సింగిల్గా వెళ్తే 100 అంట. అండ్ ఇద్దరు మెంబర్స్ ఎక్కితే 200 అంట. అట్లా ముందే చెప్పరు వాళ్ళు, ఎక్కిన తర్వాత చెప్తారు. మీరు ఎవరైనా ఇక్కడికి వచ్చేస్తే మాత్రం అట్లా ముందే ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొని అయితే ఎక్కాను. అండ్ మీకు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి, అంటే మీకు కనిపిస్తున్నాయో లేదో అవన్నీ ఓడర్ అన్నట్టు. అక్కడ నుంచి అయితే మనకు బోట్లు అయితే అక్కడే ఆగిపోతాయి. అన్ని యాంగులర్ లైన్స్ అయితే అక్కడే ఆపేశారంట. అక్కడ నుంచి అయితే ఇటు బయటికి రావు. ఒకవేళ బోట్లు ఏమైనా బయటికి వస్తే మాత్రం ఈ ఒడ్డుకి బై మిస్టేక్లో వస్తే మాత్రం ఇక్కడే పగిలిపోతాయంట. మళ్ళీ అవి లోపలికి వెళ్ళాలంటే లోపల ఇంకో 3-4 బోట్లు పెట్టి ముందుకు గుంజుతారంట. ఇక్కడ ఉన్న లోకల్ పీపుల్స్ అయితే చెప్పారు మనకు. ఇదైతే ఓన్లీ బీచ్ ఈ ఏరియాకి అయితే బోట్లు రావు. అక్కడ ముందు ఒక 500 మీటర్స్ 2-3 కిలోమీటర్స్ అక్కడైతే మనకు బోట్లన్నీ యాంగ్లర్ వేసి ఉన్నాయి. ఇప్పుడు తుఫాన్ వస్తుంది అనేసి అయితే అక్కడే ఆగిపోయినాయి అంట బోట్లన్నీ. ఒకవేళ లేదంటే తుఫాన్ లేదంటే వేటకి వెళ్తారంట, అంటే చేపల వేటకి. అండ్ వీకెండ్ అంటే సాటర్డే. ఈరోజైతే మార్నింగ్ వ్యూ అయితే చూసుకోవచ్చు. మొత్తం బీచ్ మొత్తం ఫుల్గా ఎర్లీ మార్నింగే చాలామంది ఉన్నారు. బీచ్ చిన్నదైనప్పటికీ రామాపురం బీచ్ ఇది మనం ఉన్నదైతే. మేమైతే ఫైనల్గా మొత్తం ఫోటోషూట్ అండ్ వ్లాగ్స్ అన్నీ అయితే కంప్లీట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. మనకైతే ఇప్పుడు చీరాల బీచ్ పేరు ఏం పేరు ఇది రామంతపూర్ బీచ్లో అయితే మేమైతే అన్ని యాక్టివిటీస్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. అయితే ఇక్కడ నుంచి అయితే మళ్ళీ చీరాల బస్ స్టాండ్కి వెళ్ళి ఆ నుంచి నేనైతే ఒంగోలు వెళ్తున్నాం. మా వాళ్ళు అయితే మన వరంగల్ వచ్చేస్తున్నాం. మన బ్రో గండికోట ఏం పేరు బ్రో? గండికోట సాగర్ అండ్ మతిన్ మేమైతే ముగ్గురం వచ్చేసినాం వీడికి. అయితే మీరు ఎవరైనా వస్తే కూడా 2-3 డేస్ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ కనిపిస్తున్నాయని రిసార్ట్స్ కూడా చాలా బాగుంటాయి ఇక్కడైతే. చూడండి, లేడీస్ కానీ జెంట్స్ కానీ అందరూ అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ. మనకి ఇక్కడ నుంచి అయితే వీళ్ళు ఏమైనా రిస్క్ ఇబ్బంది జరిగితే ఇక్కడ నుంచి తెలిసి పంపిస్తారంట. కెమెరాస్ వ్యూస్ అన్నీ అయితే బాగానే ఉన్నాయి ఇక్కడ ప్రజెంట్ అయితే. ఫైనల్గా మొత్తం అయితే అంతా అయితే కంప్లీట్ చేసుకొని మేమైతే మళ్ళీ చీరాల బస్ స్టాప్కి వెళ్ళడానికి అయితే ఆటో కోసం అయితే వస్తున్నాం. చూడండి, ఇదైతే మొత్తం అయితే వ్యూ బీచ్కి వెళ్ళడానికి దారి. అండ్ టూరిజం పోలీస్ రామాపురం బీచ్ పట్ల. ఇక్కడ జనరల్గా ఒకరిద్దరు వస్తే కూడా మీరు రెడీ అవ్వడానికి కూడా షాప్స్ అయితే ఉన్నాయి, అంటే వాష్రూమ్స్ లేడీస్కి జెంట్స్కి. ఈ షాప్లో వాళ్ళు అడిగితే అండ్ వాటర్ బాటిల్ కూడా నార్మల్గా దొరుకుతాయి. ఫైనల్గా ఆటో అయితే షేర్ ఆటో అయితే ఎక్కేసాం. ఇక్కడ మనిషికి ఇక్కడ నుంచి చీరాల బస్ స్టాండ్కి 30 రూపీస్, జస్ట్ 30 రూపీస్కి అయితే మేము ఈరోజు ట్రావెల్ చేస్తున్నాం. మనిషికి 30 రూపీస్ ముగ్గురం. అంటే ఇది షేరింగ్ అన్నమాట, అంటే డైలీ తిరిగేది. డే టైంలో వస్తే మాత్రం మనకి ఇక్కడ నుంచి అయితే ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి మనకి అదంతా అయితే బీచ్.
వచ్చేసాం ఫ్రెండ్స్. చీరాల బస్ స్టాప్కి వచ్చేసాం. బస్ స్టాప్కి ఆపోజిట్లో ఇటు మనకైతే రైల్వే స్టేషన్ ఉంటుంది. ఇటు ఇదంతా రైల్వే స్టేషన్ ఉంది. సో ఇక్కడైతే మేము టిఫిన్ చేద్దాము. ఒక చిన్న బండి దగ్గరికి వచ్చాం. ఇంకా దోశ అయితే ఫేమస్ ఈ ఏరియాలో. దోశ బాగుంటుంది. మన విజయవాడ అయితే ఎక్కువ తినకండి. దోశ అయితే బాగుంటుంది. ఇదంతా చీరాల వ్యూ. వెల్కమ్ టు చీరాల బస్ స్టాప్. మనకైతే ఇదంతా చీరాల బస్ స్టాప్. చూసుకున్నట్టయితే మనకు మొత్తం చీరాల బస్ స్టాప్. అంత ఓల్డ్ బస్ స్టాప్ అయితే ఇక్కడ, అంత కొత్తదేం కాదు. ఇదే మనకు ప్లాట్ఫామ్స్. ఇది మనకు లోపల వ్యూ బస్ స్టాప్. ఫోటోలు చీరాల బస్ స్టాప్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. ఇంకా నా వీడియోని అయితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫాలో అవ్వండి. కొంచెం లైక్ సపోర్ట్ చేయండి. నేను ఇంకా ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకైతే ఇస్తాను. ఇక్కడ